చేసిన పర్పస్ పహల్గామ్ అటాక్లో మన ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని చెరిపేశారు, హిందూయిజాన్ని చూసి మరీ చంపారు అని కదా, హిందూ సింహం జూలు విధులుస్తుందనే కదా ఆ రోజు మనం ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసాం. నో డౌట్ ఇప్పుడు శాంతి జరిగినా, కాల్పుల విరమణ జరిగినా, యుద్ధం లేకుండా పోయినా చాలా మంచి శుభ పరిణామం. యుద్ధం ఎవడూ కోరుకోడు, కానీ యుద్ధం ఎందుకు చేస్తారంటే శాంతి కోసం. ఇప్పుడు ఆ శాంతి జరిగిందా, ఆ శాంతి వచ్చిందా? కనీసం 26 మందిని చంపిన 7గురిలో ఒక్కడు కూడా దొరకలా, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. సో ఈ కాల్పుల విరమణని థ్యాంక్ గాడ్ కేంద్రం చాలా సుస్పష్టమైన విస్పష్టమైన ప్రకటన చేసింది. ఏమని, ఇప్పుడు ఏవైతే మనం అమలు చేస్తున్నామో ఆ నిర్ణయాలన్నీ యథాతథంగా ఉంటాయి, ఎల్లుండి చర్చలు పూర్తయ్యేంత వరకు, తర్వాత ఏంటని ఆలోచిస్తామని చెప్పారు. సంథింగ్ గుడ్. కానీ ఈ విరమణ ఒప్పందాన్ని మీరు ఎలా చూస్తున్నారు? వెంకటేశ్వర గారు, మీకు కో-ప్యానలిస్ట్ కి నమస్తే అండి. మీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. చాలా అద్భుతమైనటువంటి ఘన విజయం అండి భారతదేశానికి. మనం అందరం కూడా గర్వంగా ఈ రోజు మనం మన సైన్యము, మన ప్రభుత్వము చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైతుందో అని మనం అందరం కూడా గర్వించదగ్గటువంటి విషయం. ఇది చాలా అద్భుతంగా మనకంతా కూడా మనకు కావాల్సినటువంటి రిజల్ట్ మనకు వచ్చింది. మీరు అడిగిన ప్రశ్నలో సమాధానం మీకే ఉన్నది. మొదటిది, మన మన ఆడవాళ్ళ యొక్క సింధూరాన్ని తీసేసిన తర్వాత దానికి కారకులైనటువంటి వాళ్ళని, వాళ్ళ వెనకాలన్న శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షిస్తాము అన్నారు మోదీ గారు. మీరు ఆయన స్పీచ్లు మళ్ళీ వినండి. మన ధ్యేయం ఆపరేషన్ సింధూర్ లో వాళ్ళని శిక్షించడం అన్నదే ధ్యేయం, వాళ్ళకి న్యాయం ఇవ్వడం అన్నదే ధ్యేయం. దానిని మనం సాధించాం. మీరు అడిగిన ప్రశ్నకు వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు మరి చంపిన వాళ్ళు ఎక్కడ దొరకలేదు కదా అంటే, ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి వాళ్ళు దొరుకుతారు. వాళ్ళు దొరికి వాళ్ళని అరెస్ట్ చేసో లేదా వాళ్ళని చంపో, తర్వాత పాకిస్తాన్ దీంట్లో హస్తం ఉన్నది, వాళ్ళు ఫోన్ కాల్స్, వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ ఇవన్నీ చూపించి పాకిస్తాన్కి ఒక డాసియర్ ఇచ్చి, అమెరికాకు ఒక డాసియర్ ఇచ్చి, వీళ్ళు తప్పులు చేశారు, హఫీజ్ సైద్ మాకు అప్పచెప్పండి, ఈ మంత్రాలన్నీ జరిగి 3 సంవత్సరాలు అయిన తర్వాత మీరు ఇచ్చిన ఎవిడెన్స్ మా కోర్టులో నిలబడదు అని చెప్పి వాడు కొట్టిపడేసిన తర్వాత అప్పుడు మనం యాక్షన్ తీసుకుంటామా? వాడు దొరికారా, దొరకలేదా, చచ్చారా, చావకుండానే మనం యాక్షన్ తీసుకున్నాం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రెండవది, వాళ్ళు ఆల్రెడీ అడవుల్లో వాళ్ళని సరౌండ్ చేశాం మనం. ఈ రోజు అయితే రేపైనా వాళ్ళు దొరికిపోతారు. మీరు ఆ అడవుల్లో తిరిగితే మీకు అర్థమవుతుంది. నేను ఆ ప్రాంతాల్లో తిరిగి వచ్చిన వాడిని, నాకు బాగా తెలుసు. అక్కడ టీంచారండ్యాలు ఉంటాయి. అక్కడ వెళ్తే కనుక ఒక టెర్రరిస్ట్ ఈక్వల్ టు 10 మన సైన్యంతో సమానం. ఎందుకంటే టెరిటరీ వాడు అడ్వాంటేజ్ లో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి గుహల్లో దాచిపెట్టుకుంటారు. రేషన్స్ ఉంటాయి వాళ్ళకి, వాళ్ళని పసిగట్టడం చాలా కష్టం. వాళ్ళకి ఇచ్చినటువంటి శాటిలైట్ ఫోన్స్ అన్ని కూడాను చైనా మానిటర్ చేస్తోంది. చైనీస్ శాటిలైట్ నుంచి వస్తోంది. చైనా శాటిలైట్ మీరు హ్యాక్ చేయడం చాలా కష్టం. కాబట్టి అయినా కానీ కూడా మనం వాళ్ళు మోరల్లెస్ జీరో చేసాం. మనం ప్రాంతం చాలా పెద్ద వైశాల్యం ఉన్నటువంటి ప్రాంతం. తప్పకుండా వాళ్ళు ఎవరు బతకరు, వాళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేస్తాం. వాళ్ళు మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇంకా వాళ్ళు బతికుండగానే వాళ్ళతోటి మనం ఎవిడెన్స్ బయటికి తీయక ముందరే మనం పాకిస్తాన్ శిక్షించాం. ఇది చాలా డిఫరెంట్ పరిస్థితి. మనం ఇటువంటి అద్భుతమైనటువంటి చర్య గతంలో మనం చేయలేదు, ఇప్పుడు చేశాం. అంటే మీరు అన్న దాంట్లో నాకు ఒక వేరే సౌండ్ వినబడుతుంది. పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చింది అన్నంత వరకు బాగానే ఉంది, కానీ అంటే బాగుంటుందేమో. పాకిస్తాన్ని శిక్షించామని మీరు అంటున్నారు, అది పాకిస్తాన్ని మనం శిక్షించామా ఈ జరిగిన ఈ 3-4 రోజుల దీంట్లో అనేది ఒకసారి మాట్లాడదామండి. మధుసూదన్ రెడ్డి గారు, మీ ఒపీనియన్ కూడా తీసుకుంటాను ఒక చిన్న బ్రేక్ తర్వాత.